వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెంలో RMPWA సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గంగా ఎమర్జెన్సీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాజమండ్రి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పిల్లాడి పరమహంస ఎండి మాట్లాడుతూ, మా హాస్పిటల్ నందు అత్యాధునిక లామినర్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లో లప్రోస్కోపీ, జనరల్ సర్జరీలు, గైనిక్ సర్జరీలు, చిన్నపిల్లలు మరియు పురిట్లో పిల్లలకు శస్త్రచికిత్సలు, ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు, మెదడు వెన్నుపూస సంబంధించిన వ్యాధులకు అనుభవజ్ఞులైన వైద్యులు శస్త్రచికిత్సలు జరుపబడును. 24 గంటలు అన్ని ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేసులు చూడబడును అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గంగా హాస్పిటల్ ఎండి పిల్లాడి వివేకానంద చైతన్య, డాక్టర్ బోడ రవి కిరణ్, డాక్టర్ బి స్పందన, డాక్టర్ వెంకటేష్ కొల్లా తదితర డాక్టర్లు పాల్గొని వ్యాధుల గురించి RMPWA డాక్టర్లకు వివరించారు. గంగా హాస్పిటల్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ వి రుక్మాంగదరావు, 9 మండలాల నుండి వచ్చిన RMPW డాక్టర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు సత్తి తాతారెడ్డి, కార్యదర్శి ఆర్ సురేష్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు బండారు దుర్గా ప్రసాద్, ట్రెజరర్ ఉమర్ ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. మనకి రీసెంట్ ప్రజెంట్ డే సినారియోలో అందరికీ గుర్తొచ్చేది లాప్రోస్కోపిక్ సర్జరీస్ అండి. సో లాప్రోస్కోపిక్ సర్జరీస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అది అందరికీ తెలుసు. బట్ జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేయడానికి చెప్తున్నానండి. అడ్వాంటేజెస్ ఏంటి అంటే, యూజువల్గా ఇదివరకు పెద్ద పెద్ద కోత కోసి ఆపరేషన్ చేసి, ఆపరేషన్ అయిపోయిన తర్వాత చాలామందికి అది సరిగ్గా హీల్ అవ్వక wound ఇన్ఫెక్షన్ వచ్చి, మళ్ళీ అది దానివల్ల హెర్నియా వచ్చి దానికి 2 ఆపరేషన్ పడి ఆ ఆపరేషన్ మళ్ళీ ఫెయిల్ అవడం వల్ల పేషెంట్ విపరీతమైన మార్బిలిటీకి గురవుతారండి. సో అలా కాకుండా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ లాప్రోస్కోపీ వల్ల ఏంటంటే చిన్న చిన్న కోతల వల్ల మనం పెద్ద పెద్ద సర్జరీస్ కూడా చేయొచ్చండి. దానివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ ఎర్లీ రికవరీ, వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి వాళ్ళు వీలైనంత త్వరగా చేరుకోవడానికి మన సర్జరీస్ హెల్ప్ అవుతాయండి. బట్ దానివల్ల డిసడ్వాంటేజ్ కొందరికి ఉంటాయండి, అందరికీ అని కాదు. దానివల్ల ఏంటంటే వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ మెయిన్లీ డ్యూ టు ఎనస్థీషియా అండి. సో సరైన ఎనస్థీషియా టీం లేకపోవడం వల్ల, సరైన ICU లేకపోవడం వల్ల కూడా చాలామంది పేషెంట్స్ చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్లో కొంచెం ఎఫెక్ట్ అవుతుంటారు. బట్ మన దగ్గర మంచి క్వాలిఫైడ్, మంచి ట్రైన్డ్ ఎనస్థీషియా సార్ వాళ్ళు ఉన్నారు, చైతన్య సార్. వాళ్ళే కాదు, 24/7 మన దగ్గర ఎనస్థెటిక్ టీం ఉంటుందండి. అది కాకుండా మంచి ఫుల్లీ ఎక్విప్డ్ ICU ఉంది. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మంచి కాంప్లెక్స్ సర్జరీస్ కూడా చేసుకుంటాక అడ్వాంటేజ్ ఉంటాయి. ఇదివరకు కూడా చేసాం. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇక మీద కూడా మేము చేయగలం అండి. రెండోది లాప్రోస్కోపిక్ సర్జరీసే కాకుండా ఇంక మేము బ్రెస్ట్, థైరాయిడ్, ఇంకా హెర్నియా, హైడ్రోసిల్, ఫిష్లా, వ్యారికోస్ పెయిన్స్, ఇక రకరకాల సర్జరీస్ మేము చేస్తున్నామండి. మీరు సపోర్ట్ చేయగలని కోరుకుంటూ. నేను యాక్చువల్గా రాజమండ్రిలోనే పుట్టి పెరిగాను. కానీ మెడిసిన్ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ కోసం కోయంబత్తూరు వెళ్ళి అక్కడ 10 years స్పెషాలిటీ పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ఎనస్థీషియాలోనే ఒక 10 years అక్కడ ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత పేరెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారని చెప్పి మళ్ళీ తిరిగి రాజమండ్రి రావడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా గంగా హాస్పిటల్ పెడతాక ముఖ్య కారణం ఏంటంటే, ఎమర్జెన్సీస్ మేము అక్కడ కోయంబత్తూరు కానీ చెన్నై కానీ మేము డీల్ చేసిన ఎమర్జెన్సీస్ రాజమండ్రిలో అంతలాగా డీల్ చేయట్లేదు అనే ఒకే ఒక ఉద్దేశంతో అక్కడ చేయగలిగినప్పుడు మనం ఇక్కడ ఎందుకు చేయలేము, రాజమండ్రిలో కూడా అదే లెవెల్ ఆఫ్ కేర్ ఇవ్వగలుగుతాము. రాజమండ్రి డాక్టర్స్ మనం అందరూ ఒక చోట చదువుకున్నాం, ఆ కేర్ మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో గంగా హాస్పిటల్ అనేది స్టార్ట్ చేసాం. ఇక్కడ మా హాస్పిటల్లో మెయిన్గా మా స్పెషాలిటీ వచ్చేసి ICU, క్రిటికల్ కేర్. ఎటువంటి క్రిటికల్ కేర్ సిచ్యువేషన్, అది పాయిజనింగ్ అవ్వండి, పాము కాట అవనివ్వండి, లేకపోతే సడన్గా హార్ట్ అటాక్ కానివ్వండి, స్ట్రోక్, తర్వాత ఏమైనా లివర్ డిసీజ్ వల్ల కానీ, రక్తపు వాంతులు, రక్త విరోచనాల వల్ల కానీ, ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్కైనా యాప్ట్గా టైమ్లీ ఇంటర్వెన్షన్ చేస్తాకి మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మెయిన్గా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మెయిన్ టైంని బట్టే మన రిజల్ట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. మనం ప్రాపర్గా పేషెంట్ కనుక ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా రిజల్ట్స్ మచ్ బెటర్గా ఉంటాయి. యూజువల్గా ప్రాబ్లం ఏమవుతుందంటే, నైట్ టైం చాలా హాస్పిటల్స్లో
డెఫినెట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేసి నైట్ కూడా వాళ్ళు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. సో అలాంటి టైంలో ఏంటంటే అక్కడ కేర్ దొరకదు. ఒక్కొక్కసారి నైట్ టైం చాలాసార్లు డిలే అవుతుంది ఆ ట్రీట్మెంట్ కానీ ఆ డయాగ్నోసిస్ కానీ. సో ఇక్కడ ఏంటంటే మేము అలాంటి సిచ్యువేషన్ అన్నిటికీ ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడుతుంది. సో నైట్ టైం కానీ ఆడ్ అవర్స్లో కానీ ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము యాక్చువల్గా కొన్ని స్కాన్ సెంటర్తోటి, బ్లడ్ బ్యాంక్ తోటి ఇలాంటి ముఖ్యమైన ఫెసిలిటీస్ కావాల్సినవి అన్నింటితో కూడా మేము టైఅప్ అయ్యి ఉన్నాం. దీనివల్ల ఏంటంటే మిగతా వాళ్ళు మార్నింగ్ చేసేది మేము నైట్ కూడా అంతే ఎఫెక్టివ్గా చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే డయాగ్నోసిస్ అనేది ల్యాగ్ అవుతుంది. ల్యాగ్ అవ్వకుండా ఇప్పుడు సర్జరీ అవసరం అయితే వితిన్ 2 hours సర్జరీ కూడా ఏ సర్జరీ అయినా సరే వితిన్ 2 hours అది ఎమర్జెన్సీ అయితే ఖచ్చితంగా చేసేటట్టు మా దగ్గర టీం ఉంది. 24 hours స్టాఫ్ కానీ, ఎనర్సిస్ట్ కానీ, లేకపోతే సర్జన్స్ కానీ అందరూ అవైలబుల్గా ఉన్నారు. సో అది పీడియాట్రిక్ కావచ్చు, అడల్ట్ కావచ్చు, ఎవరికైనా సరే ఇమీడియట్గా మేము సర్జికల్ కానీ మెడికల్ కానీ ఎటువంటిదైనా సరే మేము హ్యాండిల్ చేస్తాకి టీం అలా ఫామ్ చేసుకున్నాం. అదేవిధంగా గైనిక్ ఆబ్స్టిక్ ఎమర్జెన్సీ, చాలా చోట్ల ఆబ్స్టిక్ ఎమర్జెన్సీ అంటే గర్భంలో ఏమైనా ఎమర్జెన్సీ అయినప్పుడు చాలా చోట్ల చేయరు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళమని పంపేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మెయిన్ వాళ్ళకి అవసరమైనది బ్లడ్. ఎందుకంటే ఎక్కువ బ్లీడింగ్ అయిపోతాం కానీ, సడన్గా బేబీకి హార్ట్ రేట్ తగ్గిపోతాం కానీ, అలాంటి సిచ్యువేషన్లో కూడా మేము ఏంటంటే పై హాస్పిటల్కి వెళ్ళమని చెప్పేటట్టు కాకుండా మేమే హ్యాండిల్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఆ టీం అంతా ఎప్పుడు ఉంటారు కాబట్టి అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని మేము హ్యాండిల్ చేస్తాక ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేస్తాకి మేము ప్రోటోకాల్స్ అంటాం. ఏంటంటే ఏమేం చేయాలి, నెక్స్ట్ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏం చేయాలనేది అన్నీ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం. మేము ఏంటంటే మాకున్న ఇంటెలిజెన్స్ 5 ఉన్నాం. 5 కూడా ఒక్కొక్కరు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మినిమం. అండ్ 15 years ఇద్దరు మేడం, 12 years ఇద్దరు, అలా ఇంకొకసారి ఉన్నారు ఆయన 10 years. ఇలాగ అందరూ కూడా మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండటం వల్ల ఆ సిచ్యువేషన్కి ఏం చేయాలి, ఎలాగ రియాక్ట్ అవ్వాలి, ఏం డయాగ్నోసిస్ అవుతుంది, అవన్నీ కూడా మేము ఎప్పుడు మిస్ అవ్వకుండా 24 hours నైట్ కూడా ఎవరో ఒకరు ఆన్ కాల్ కాకుండా ఇన్ హౌస్ ఉంటూ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేస్తాం. ఇంకా హాస్పిటల్లో మెయిన్గా మేము ఎక్కడ బయట లేని స్పెషాలిటీస్ లైక్ పీడియాట్రిక్ సర్జరీ, మేము జస్ట్ డెలివర్డ్, అప్పుడే పిల్లలు పుట్టిన పిల్లలకి కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే సర్జరీ అవసరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని. అలాంటి సిచ్యువేషన్లో కూడా సర్జరీస్ మేము ఆపరేట్ చేస్తాం. ఆపరేట్ చేసి వాళ్ళు తర్వాత వెంటిలేటర్ మీద కొన్ని బేబీస్ పెట్టాల్సి వస్తుంది, కొన్ని బేబీస్ వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో పెట్టి చూడాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తాం. అలాగే కొన్ని సిచ్యువేషన్స్లో బాగా పెద్ద వయసు, హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఆల్రెడీ హార్ట్ సర్జరీ అయిపోయిన హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ సర్జరీస్ చేయాలంటే వాళ్ళకి కూడా సర్జరీస్ చేసేదానికి ఎప్పుడు కూడా ఎటువంటి ఎమర్జెన్సీ కూడా హ్యాండిల్ చేసేటట్టు మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అందుకోసం ఈవెన్ రాజమండ్రిలో ఉన్న మిగతా హాస్పిటల్లో కూడా ఏమైనా ఎమర్జెన్సీ మెడికల్ ఐసీయూస్ అన్నీ కలిపి 20 బెడ్స్, మిగతా 30 బెడ్స్ మామూలు వార్డు రూమ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు మిగతా హాస్పిటల్కి మాకు ఏంటంటే డిఫరెన్స్, మేము కాస్ట్ ఎఫెక్టివ్గా చేయాలనుకుంటాం. ఏంటంటే మనకి బయట హాస్పిటల్లో కన్నా ఖచ్చితంగా మన దగ్గర ఒక 10% అమౌంట్ తక్కువే అవుతుంది. ఛార్జెస్ అయితే ఎక్కువ ఉండవు. ఎందుకంటే ఆ ఛార్జెస్ ఎక్కువ అయితే వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడకూడదని ఒకే ఒక రీజన్తో మా ఛార్జెస్ని తగ్గించుకొని, అంటే వాళ్ళు కంప్లీట్ కోర్స్ ట్రీట్మెంట్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకునేటట్టు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట ఛార్జ్. సో మేము యాక్చువల్గా ఇన్నాళ్ళు హాస్పిటల్ని బయట మీ అందరికీ తెలియజేయలేకపోతే ముఖ్యంగాను ఈ ఎలక్షన్స్. సో మీకు రెగ్యులర్ పీడియాట్రిషియన్స్ అన్ని చోట్ల దొరుకుతారు. సో నా స్పెషాలిటీ ఏంటంటే ప్రీమెచ్యూర్ బేబీస్. ఏంటంటే ప్రీమెచ్యూర్ బేబీస్ ఎంత తక్కువ బరువు సేవ్ చేయగలమో చూస్తాం. సో మేము రీసెంట్గా సేవ్ చేసిన బేబీ 1 year బ్యాక్
480 grams బేబీ. సో పెద్ద పెద్ద కార్పొరేట్స్కి వెళ్ళి కొన్ని లక్షల్లో తగలేసి 30 లక్షలు 50 లక్షలు అయిందనే దానికంటే కూడా అందులో 1/4 ఆఫ్ ద కాస్ట్ లేదంటే 20% ఆఫ్ ద కాస్ట్ మేము చేసి పెడుతున్నాం. ఇవేవి మాకు డెలివరీ అయిందేమో హర్ష హాస్పిటల్లో, అక్కడి నుంచి మాకు ట్రాన్స్ఫర్ చేసి మేము చేయగలిగింది వెంటిలేటర్ పెట్టి రికవరీ చేసి ఇప్పుడు బేబీ కూడా నడుస్తుంది. ఇప్పుడు 1 year అయింది, 27 వారాలు డెలివరీ అయింది. సర్జన్ ఎందుకు ప్రత్యేకంగా అవసరం అనేది మీకు ఈరోజు చెప్తానండి. పిల్లలు ఏం మాట్లాడలేరు. రెండోది, పిల్లలకి ఎలాంటి జబ్బులు ఉంటాయి అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అంత అవగాహన ఉండదు. వాళ్ళకుండే ఇబ్బందులు కూడా ప్రత్యేకమైనవి. మనం ఎందుకు పిల్లల సర్జరీస్ పెద్ద సర్జన్ ఎందుకు అంటే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే అండి, పెద్దవాళ్ళు పెద్దగా ఉంటారు, చిన్నవాళ్ళు చిన్నగా ఉంటారు అనేది కాదు. యాక్చువల్గా చెప్పాలంటే చిన్నవాళ్ళ ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళ ప్రాబ్లమ్స్తో కంపారిటివ్గా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవి ఎలాంటివి అనేది నేను చూపిస్తాను కొన్ని. ఫార్వర్డ్ చేయండి స్లైడ్. రెండోది, పుట్టుకతో వచ్చే లోపాలు కొన్ని సరిచేయచ్చు, కొన్ని 70 to 80% వరకు వాళ్ళు నార్మలైజ్గా బతకడానికి కూడా మనం హెల్ప్ చేయొచ్చు. అంటే దేవుడిచ్చే ఇబ్బందులు అని మనం అనుకుంటే వాటిని సరిచేయటం వల్ల వాళ్ళు నార్మల్గా జీవించే అవకాశాన్ని మనం 80 to 90% కొన్నిట్లో డెఫినెట్గా సాధించుకోవచ్చు. నెక్స్ట్, ఒకటి, మనం ఏ రోజైనా ఈరోజు ఒక సర్జరీ చేస్తున్నాము పిల్లల్లో అంటే వాళ్ళకి అది 70 ఏళ్ళ వరకు గుర్తుంటుంది. ఎందుకు అంటే మనం ఏ సర్జరీ చేసినా దాంట్లో సక్సెస్ ఫెయిల్యూర్ రేట్ అని ఉంటుంది. ఒకప్పుడు ఈ సర్జరీస్లో ఫెయిల్యూర్ రేట్సే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కానీ మనకి వచ్చిన ఎనస్థీషియా ఎక్విప్మెంట్ కానీ, ఎనస్థిస్ కానీ, బాగా ట్రైన్ అయిన సర్జన్స్ కానీ, వీటి వల్ల మనకి అవుట్కమ్స్ అనేవి చాలా బాగా పెరిగినాయి అన్నమాట. కొన్నిట్లో మాత్రం ఇంకా అవి మనం చేయలేకపోతున్నాము. నెక్స్ట్, ఇవి పేగుకు సంబంధించిన ఆపరేషన్లు అండి. ఈసోఫేజియల్ అట్రేషన్ అంటాం, అంటే అన్ననాళం సరిగ్గా డెవలప్ కాకపోవటం అనమాట. దానికి ఓపెన్ సర్జరీ, థొరకోస్కోపిక్ సర్జరీ 2 విధాలుగా చేస్తాము. రెండోది, అలాగే అన్ననాళం సరిగ్గా ఫామ్ కాని వాళ్ళకి, లేకపోతే సరిగ్గా అతుక్కోని వాళ్ళకి పేగును రిప్లేస్ చేయాల్సి వస్తుంది కొన్ని రోజుల తర్వాత. ముందుగా వాళ్ళని పక్కకు పెట్టేసి తర్వాత దాన్ని రిప్లేస్ చేయడం అంటూ జరుగుతుంది. వీటితో పాటు కాలేయంలో సమస్యలు, స్ప్లీనియంలో సమస్యలు, మళ్ళీ పేగులో సమస్యలు, కింద మోషన్ ద్వారం ఫామ్ కాకపోవటం, దానికంటూ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ఇది అన్ననాళం సరిగ్గా ఏర్పడిన దానికి థొరకోస్కోపిక్ సర్జరీ చేసిందండి. దీంట్లో మీరు చూస్తే కుట్ల ఏరియా చూస్తుంటే కనుక పాయింట్ కిడ్నీ వాపులు, 2 సైడ్లు కిడ్నీ వాపులు ఉన్నప్పుడు కింద ఏమన్నా అడ్డుందేమో చూసుకోవాలి. కిందకు వచ్చే యూరిన్ బయటకు వచ్చే ద్వారం దగ్గర. రెండోది, యూరిన్ రిటర్న్ వెళ్తుందా, దానివల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అనేది చూసుకోవాలి. పైగా నెక్స్ట్ మనం డిఎస్డి అని చెప్పుకుంటామండి, డిజార్డర్స్ ఆఫ్ సెక్షువల్ డిఫరెన్షియేషన్. అంటే బేబీ పుట్టినప్పుడు ఆడ మగ అనేది కొంతమంది క్లారిటీ ఉండదు. వాటి గురించి కూడా మనకి కౌన్సిలింగ్ ఇస్తాము, ప్లస్ అవి ఎట్లాగా మేనేజ్ చేసుకోవాలనేది కూడా క్లియర్ కట్గా చెప్తూ ఉంటాము. ఇది ఒక నెక్స్ట్ ఏర్పడింది, దాన్ని కంప్లీట్గా రీకన్స్ట్రక్ట్ చేస్తాం, కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇలా రీకన్స్ట్రక్షన్ చేస్తామండి. ఇది నెక్స్ట్, ఇది 2 లేయర్స్లో రీకన్స్ట్రక్ట్ చేశాక 3rd లేయర్ స్కిన్ కింద వేస్తాం అన్నమాట. అంటే చర్మాన్ని దానికి అడ్డుగా ఏర్పరుస్తాం. నెక్స్ట్, ఇది కంప్లీట్ చేశాక ఇలాంటి సర్జరీస్ చేస్తూ ఉంటామండి రెగ్యులర్గా. నెక్స్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో మా హాస్పిటల్లో ఇప్పుడు అన్ని రకాల కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్, పిల్లల కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సంతానలేమి గురించి చికిత్సలు అన్నీ స్టార్ట్ చేసామండి. మెయిన్గా మనం ఏంటంటే ఇప్పుడు కాలంలో చాలా మటుకు అమ్మాయిలు నొప్పులు పడలేక అనవసరంగా ఆపరేషన్లు చేయించుకున్న తర్వాత చాలా కాంప్లికేషన్స్ తెచ్చుకుంటారు. సో దాని గురించి ఏంటంటే మన హాస్పిటల్లో ప్రత్యేకంగా ఏ టైంలో ఏ ప్రెగ్నెంట్ పేషెంట్ వచ్చినా నార్మల్ డెలివరీ నొప్పులు లేకుండా చేయడానికి కొత్త టెక్నిక్స్ యూస్ చేస్తాం. సో మనకి 24 గంటలు అనస్థెటిస్ట్ల హెల్ప్ ఉంటుంది కాబట్టి ఏ టైంలో అయినా సరే వన్స్ వాళ్ళు నొప్పులతో వచ్చినప్పుడు ఆ నొప్పిని కనీసం 90% పూర్తిగా తగ్గించి దాంతోనే నార్మల్ డెలివరీ చేయడానికి మన దగ్గర కొత్త టెక్నిక్స్ ఉన్నాయి. ఎపిడ్యూరల్ అనస్థీషియా అంటాం ఇది. సో దీని ద్వారా ఏంటంటే తల్లికి బిడ్డకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఓకే, సో నార్మల్ డెలివరీతో ఉండే అడ్వాంటేజెస్ని పొందుతూ
అలాగే అనవసరంగా అంత నొప్పులు పడి భయపడిపోయి ఇలాంటి ఇబ్బందులు లేకుండా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలాగా చూడడానికి మా ప్రయత్నం. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకసారి సిజేరియన్ అయింది అంటే ఆ తర్వాత కూడా ఖచ్చితంగా సిజేరియనే అన్న ప్రాబ్లం కూడా లేదు. సో ఒకసారి సిజేరియన్ అయిన తర్వాత కూడా రెండోసారి తల్లి బిడ్డ పరిస్థితి బట్టి అంత అనుకూలంగా ఉంటే మన నార్మల్ డెలివరీ వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ అంటాం. అలాంటి హై రిస్క్ కేసులు కూడా మా దగ్గర మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఏ రకమైన హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రక్తహీనత కానీ, బీపీ షుగర్లు ఎక్కువ ఉండడం, ఫిట్స్ రావడం, గర్భిణీలో ఎటువంటి హై రిస్క్ కేసు అయినా మనకి 24 hours ఎమర్జెన్సీ ఐసీయూ, స్పెషల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి గురించిన ఐసీయూ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి మేము 24 hours రెడీగా ఉంటాం తీసుకోవడానికి. ఇంకొకటి ఏంటంటే, మన దగ్గర మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ గర్భిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజులు చేయొచ్చు, ఎలాంటి యోగాసనాలు చేస్తే మంచిది, వాళ్ళు దేనికి కంగారు పడాలి, ఎప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వీటన్నిటి గురించి వాళ్ళకి అవగాహన కల్పించడానికి మన దగ్గర చైల్డ్ బర్త్ క్లాసెస్ అనేవి కూడా మేము కండక్ట్ చేస్తుంటాం. మా దగ్గర ఫిజియోథెరపిస్టులు కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళ దగ్గరుండి ఆ గర్భిణీ స్త్రీలతో వాళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజ్లు అన్నీ చేయించి నేర్పించి పూర్తిగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవగాహన గర్భిణీ గురించి, డెలివరీ అంటే ఏంటి, అమ్మాయిలు కంగారు పడకుండా అసలు డెలివరీ ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది, హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేమి జరుగుతాయి, ఎలా జరుగుతుంది, తల్లి పాలు ఇవ్వడం దగ్గర నుంచి బిడ్డకు తీసుకోవాల్సిన కేర్ దాకా ప్రతి విషయం కూడా వాళ్ళకి గర్భిణీలో మా దగ్గర రిజిస్టర్డ్గా ఉన్నప్పుడే మేము అన్ని రకాలుగాను వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి డెలివరీ టైంలో మనకి ఎస్పెషల్లీ రాజమండ్రిలో ఇంకా ఎక్కడా చేయకుండా మనం మొదలుపెట్టింది ఏంటంటే, బర్తింగ్ వీడియోస్ అనేవి వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళ బిడ్డ పుట్టుకని వాళ్ళకు ఒక మెమరీ లాగా మనం ఒక చిన్న ప్రెజెంటేషన్ లాగా తయారు చేసి వాళ్ళకి ఎప్పటికీ ఇంక జీవితాంతం గుర్తుండిపోయేలాగా అదొక మెమరీ కింద మేము కాంప్లిమెంటరీగానే మా హాస్పిటల్స్ నుంచి వాళ్ళకి అందిస్తాం. సో అవన్నీ మీరు ఒకసారి చక్కగా మేనేజ్ చేస్తున్నారు. అలాగే డాక్టర్ సతీష్ ఈ పిడియాట్రిషియన్, డాక్టర్ పిడియాట్రిక్ సర్జన్. పిడియాట్రిక్ సర్జన్ అంటే ఒకరోజు బేబీ నుండి కూడా ఆపరేషన్ చేసి వాళ్ళలో ముడుగులో మూత్రపిండాల్లో కానీ రక్తం ప్రేగుల్లో కానీ కడుపులో ఎక్కడైనా సరే ఏదైనా డిఫెక్ట్ ఉంటే చక్కగా వెంటనే ఆపరేషన్ చేసి రికవర్ చేయడం వారి యొక్క స్పెషాలిటీ. చేత వారు కూడా మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ డాక్టర్ చైతన్య ఇంటెన్సివిస్ట్, ఎనస్థిస్ట్, ఎమర్జెన్సీ కేసులన్నీ కూడా వీరికి ఆధ్వర్యంలో కూడా ఎమర్జెన్సీ కేసులన్నీ కూడా 24/7. ఇదే కాకుండా ఇంకా ముగ్గురు ఎనస్థిస్టులు రౌండ్ ది క్లాక్. మిగతా హాస్పిటల్ కాకుండా కంపల్సరీగా ఒక ప్రీ ఇంటెన్సివిస్టు ప్లస్ జూనియర్ డాక్టర్స్ ప్లస్ ప్రతి పేషెంట్ ఒక నర్సు స్టాఫ్ కంపల్సరీగా ఉంటారు. చేత ఇంటెన్సివ్ కేర్లో నర్సింగ్ కేర్ ఎటువంటి లోపం ఉండదని చెప్పేసి మీకు తెలియపరుస్తాను. వారు కూడా వారు చేసే సేవలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తారు. అలాగే డాక్టర్ రవికిరణ్, డాక్టర్ జనరల్ సర్జను, ఇలా ల్యాపరోస్కోపిక్ సర్జను, చాలా మాకు ఉన్నాడుగా కూడా చాలా మంచి సర్జరీస్ చేస్తూ చాలా కాంప్లికేటెడ్ సర్జరీ కూడా చేస్తున్నారు. వారు కూడా చక్కగా వారి సందేశాన్ని కూడా ఇచ్చి వారి స్పెషాలిటీ గురించి మీకు తెలియపరుస్తారు. ధన్యవాదాలు. ఈరోజు ఈ గంగా హాస్పిటల్ తరఫున ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆర్ఎంపీ వైద్య బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా హాస్పిటల్ స్టార్ట్ చేసి 9 మాసాలు అవుతుంది. ఈ 9 మాసాల్లో అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి మంచి ఐసీయూ మేకప్ తోటి రెగ్యులర్ కేసెస్తో పాటు ఎమర్జెన్సీ కేసెస్ కూడా చక్కని మంచి వైద్య నిపుణులైన వైద్యంతోటి ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నామని చెప్పడానికి సంకోచించలేదు. మా హాస్పిటల్ మిగతా పెద్ద నగరాలతో పోలుస్తుంటే ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పేసి వివిధ పక్క నగరాల్లోకి వెళ్ళలేకుండా రాజమండ్రిలోనే మీకు అత్యున్నతమైనటువంటి వైద్య సౌకర్యాలు అందజేయడానికి మేము ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసామని చెప్పడానికి సంకోచించడం లేదు. చేత మా ఈ యొక్క హాస్పిటల్లో ఈ సౌకర్యాలన్నీ కూడా మీరు తీసుకుని మీ యొక్క పేషెంట్లకి కూడా ఈ సౌకర్యాలు అందజేసి
అందజేస్తారని చెప్పి తెలుస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వైద్య బృందాలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మన గంగా హాస్పిటల్ రాజమండ్రి ఈ డాక్టర్స్ మా ఆర్ఎంపీ డాక్టర్లందరికీ ఇంచుమించు 9 మండలాలు 250 మంది హాజరవగా మాకు సీనియర్ మోస్ట్ అయిన డాక్టర్ గారు ఎండి గారు, అలాగే చిల్డ్రన్ సర్జన్ గారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ గారు, అలాగే మేడం గారు మాకు ఆర్ఎంపీలందరికీ మంచి వైద్యం గురించి ఏ పిల్లలకి ఏది ఏమవుద్దో, ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో, ఎలా దాన్ని కనిపెట్టాలి, ఎలా ట్రీట్ చేయాలి, ఎలాగ ఏ టైంలో మమ్మల్ని సరైన పేషెంట్లకి వైద్యం అందించాలి అనే మంచి అవగాహన ఇచ్చినందుకు ఈ గంగా హాస్పిటల్ తరఫున వచ్చిన డాక్టర్స్ అందరికీ, అలాగే మా వైద్య సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వస్తాను.